హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఫోకస్. అల్లు అర్జున్ పుష్ప 2 ఈవెంట్లో చాలాసేపు మాట్లాడాడు. సుకుమార్ స్పీచ్కి బన్నీ ఎమోషనల్ అయ్యాడు. తన పిల్లలు మాట్లాడుతూ ఉంటే గర్వపడ్డాడు. ఇక స్టేజ్ కింద ఉన్నప్పుడు బన్నీ తన పక్క సీట్లో ఉన్న శ్రీలీలతో రష్మికతో మధ్యలో ముచ్చట్లు పెట్టాడు. అలా మాట్లాడుతూ ఉన్న క్రమంలో నవ్వు వచ్చినా కూడా బన్నీ మనస్ఫూర్తిగా నవ్వుకోకుండా చేతులు అడ్డం పెట్టుకున్నాడు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఏ స్థాయిలో జరుగుతుంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఒక హీరో అభిమానులు ఇంకో హీరో మీద ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అలా ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు ఇలా అందరి హీరోల మీద మీమ్స్, ట్రోలింగ్స్ జరుగుతూనే ఉంటాయి. ఇక బన్నీ విషయంలో అయితే నా పేరు సూర్య ఈవెంట్లో క్లిప్స్ని ఎక్కువగా ట్రోలింగ్ చేస్తుంటారు. బన్నీ ఆ టైంలో నవ్విన తీరు, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా ఇప్పటికీ మీమ్స్ ఇంకా ట్రోలింగ్స్లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. బన్నీ నవ్వుని ఇలా ట్రోలింగ్ చేస్తున్నారని ఆయన టీం గమనించినట్టుంది, లేదా బన్నీయే ఆ ట్రోలింగ్ను చూసి ఉంటాడు. అందుకే అప్పటి నుంచి బన్నీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు, ఈవెంట్లలో ఉన్నప్పుడు ఒకప్పటిలాగా మనస్ఫూర్తిగా నవ్వుకోవటం లేదు. చేతులు అడ్డు పెట్టుకుని నెమ్మదిగా నవ్వేస్తున్నాడు. ఒకప్పుడు బన్నీ హాయిగా, స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వుకునేవాడు. కానీ ఈ ట్రోలింగ్ ప్రభావంతో బన్నీ మునుపటిలా నవ్వటం లేదు. పుష్ప 2 ఈవెంట్లోనూ బన్నీ అలానే కాస్త హుందాగా కనిపించే ప్రయత్నమే చేశాడు. ఒకప్పటిలా జాలీగా కనిపించలేదు. ఇక శ్రీలీలతో ఏదో మాట్లాడుతూ ఉన్న సందర్భంలోనూ బన్నీ నవ్వొచ్చినా ఆపేసుకునే ప్రయత్నం చేశాడు. బన్నీ మనస్ఫూర్తిగా ఇంకా నవ్వుకోవడం లేదని, ట్రోలింగ్ వల్లే ఇలా నవ్వుని కూడా దాచేసుకుంటున్నాడని నెటిజన్లు మళ్ళీ కామెంట్స్ పెడుతున్నారు. బన్నీ ప్రస్తుతం ఇండియన్ సినిమా హిస్టరీలోనే కొత్త రికార్డుని క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రీ రిలీజ్తోనే 1000 కోట్ల మార్క్ను బన్నీ టచ్ చేశాడు. పుష్ప 2 చిత్రానికి ఏమాత్రం కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాహుబలి 2, RRR, కల్కి రికార్డుల్ని గల్లంతు చేసేలా ఉన్నాడు. మరి బన్నీ 2000 కోట్ల మార్కెట్ను ఈ పుష్ప 2తో ఏర్పరచుకుంటాడో లేదో చూడాలి. డిసెంబర్ 4న సాయంత్రం నుంచే అన్ని చోట్ల పెయిడ్ ప్రీమియర్ల పడుతున్న సంగతి అయితే మనందరికీ తెలిసిందే. ఇక పెయిడ్ ప్రీమియర్ల టికెట్ రేట్లు చూసి అంతా నోరెళ్ళ పెట్టేసుకున్నారు. ఇక మొదటి రోజే పుష్ప 2 300 నుంచి 400 కోట్ల రేంజ్లో కలెక్షన్లను సాధిస్తోందని అంతా నమ్మకంగా ఉన్నారు. ఇంతకీ మీరు పుష్ప మూవీ కోసం టికెట్స్ బుక్ చేసుకున్నారా?